This movement is called hyperextension and this is flex. Now combination of all these three movements, you can wave your hand to somebody like this. Okay? Below the wrist, we have the palm. స్వామి తింటావా? నచ్చినే బాగుంటాయి. ప్లీజ్ నన్ను వినివ్వండి సార్. ఫస్ట్ టైం ఎగ్జామ్లో సెకండ్ వచ్చాను. మనం ఫస్ట్ వచ్చాం. ఎలా అడగవా? ఈ ఏర్సని కలిసి తినే నచ్చినా నువ్వు తింటావా? So now you know what is a hyperextension movement. Now, the 8 bones in the wrist are we clear so far? Any questions? ఎస్ మిస్టర్ లింగం, నిన్న మనం ఒక క్వశ్చన్ అడిగాం, దానికి ఇంతవరకు సమాధానం లేదు. Speak in English. ఎంకిస్ మ్యారేజ్, సుబ్బిస్ డెత్ యానివర్సరీ. What? ఇంగ్లీష్లో మాట్లాడమంటాం, మాట్లాడితే అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు? ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు చచ్చిపోయే వాడి చేత ఫామ్ ఫిలప్ చేయాలని రూల్ పెట్టారు కదా, అది అంత అవసరం అని. Just get out. ఎందుకు గెట్ అవుట్ అండి? ఏం స్వామి నువ్వు తిను. Please get out. ఏమంటో మనం టాప్ లో వచ్చాం, పైగా ఫీజు కూడా కట్టాం, ఎందుకు వెళ్ళాలి? నువ్వు తిను. All right. Fine. అతను క్లాస్ నుంచి బయటికి వెళ్ళకపోతే ఈ సంవత్సరం ఒక్క అనాటమీ క్లాస్ కూడా జరగదు. శంకర్, అంత సీన్ చేయదు ప్లీజ్, వెళ్ళిపో. ప్లీజ్ ప్లీజ్ శంకర్. ప్లీజ్ శంకర్, ప్లీజ్ శంకర్, ప్లీజ్. సరే సరే వెళ్తాను. నా గురించి వేణుకు పరిశాన్ చేస్తావు. నువ్వు వీళ్ళకి పాఠాలు సరిగ్గా చెప్పు. స్వామి నువ్వు బాగా నేర్చుకుని రూమ్కి వచ్చి నాకు చెప్పు, సరేనా? సారీ పిల్ల. ఇంకా మాయా ఎందుకు టెన్షన్ పడతావు? ఇదో ఈ పప్పులు తిని బెల్లం ఒక నోటు వేసుకో, పైచి రూపోద్ది. ఏం మాయా బిగిసిపోయావు, నమ్మకం లేదా? Get out. వద్దా? సరే రే ఏటీఎం, ఇప్పుడే ఆ లింగం గాడి ఫ్యూజ్ లాగేశా. ఆ బీపీ గాడికి ఎక్కడో కాలింది, దాంతో మనల్ని క్లాస్ లోంచి గెట్ అవుట్ అన్నాడు, బయటకు వచ్చేసాం. దెబ్బ మొహం మాడిపోయిందిరా లింగమ్మాయికి. ఎందుకలా అరుస్తున్నావు? ఆ లింగం గాడు లేడు, అదే డాక్టర్ రామలింగేశ్వరరావు, బయటికి పొమ్మన్నాడు. ఏంలే మనం క్లాస్ లో టాప్ వచ్చాం కదా, కుళ్ళిపోయి ఏడుస్తున్నాడు. అబ్బా గోటం గాడు. ఎందుకు అస్తమానం ఆయన్ని మర్యాద లేకుండా మాట్లాడతావు? ఆయన ఈ కాలేజ్ మొత్తానికి హెడ్, తెలుసా? హెడ్డా గాడు గుడ్డా బాలేవరే మీరు. వీడు కూతురు పెద్ద న్యూసెన్స్ అని బాబు, దొరకాలు చెప్తాను. మధ్యలో ఆయన కూతురు ఏం చేసింది? ఏం చేసిందా? చాలా బ్యాడ్ చేసిందండి. చిన్న హెల్ప్ చేయవే అని రిక్వెస్ట్ చేశానండి, మొత్తం తీసుకెళ్లి వాళ్ళ నాన్నకి చెప్పేసింది. ఆ లింగం గడు నా ముందే మా అమ్మా నాన్నని అవమానించాడండి. ఫస్ట్ టైం అండి మా నాన్న కళ్ళలో నీళ్లు చూశాను. వీడిని విడిచిపెట్టను. అరే ఏంటండి మీరు టెన్షన్ అయిపోతారేంటి? మీరు కూల్గా ఉండండి, వెళ్ళి పని చూసుకోండి. హలో అరే లైన్ లో ఉన్నావా? మన ఫ్రెండ్ రా సనైటా అని. అలాంటి లేదు రే, ఆ లింగాడి పని అప్పుడేమైందిరా, వాడి ఇంకా ముందుంది, వాడికి ఇస్తాగా స్టెప్ బై స్టెప్. ఏంటమ్మా ఏమైంది? బాబు మా వాడి మళ్ళీ ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నాడయ్యా. విజయ్ విజయ్ సిస్టర్, అటెండెన్స్ రెడీ చేయి. చెప్పు తమ్ముడు, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావా, లేదా అప్పు చేసి ఫ్రెండ్స్ తో గొడవ పడ్డావా ఏంటి? అరే ఏముందన్నా, తినదరక్క ఏదో పోరానక పడి ఉంటాడు, చీ అని ఉంటది, దాంతో మెంటల్ అయినా. అమ్మాయి అలాంటిది కాదు, నా ప్రాణం. ఇప్పుడు సమజైనాదిరా, ఈడిది ఏక్ దుజేకి వెళ్ళే లవ్ స్టోరీ. అరే ఏం పగలగలరా భయ్. ఒరే తమ్ముడు, అమ్మను చూడరా, నీ కోసం ఎంత అల్లలాడిపోతుందో. అలాంటి అమ్మను బాధ పెట్టి నిన్ను చీకొట్టిన అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకుంటావా? సిగ్గులేదు? ఇదిగో ఈ ప్రేమ దోమ అంత ట్రాష్. నా మాట విని అంత మర్చిపోతా. మీలాంటి మరటోళ్ళకేం తెలుసు ప్రేమ గురించి? అవును నిజమే. ఆజా దోస్త్. థ్యాంక్ యూ అన్నయ్య. శభాష్. చాలా రోజుల తర్వాత ఆ కుర్రాడి మొహంలో నవ్వు కనిపించింది. ఆహా, ఐ థింక్ హీల్ బి ఫైన్ నౌ. థ్యాంక్ యూ. భలేవరే, ఇందులో నేను చేసినే ఉందండి. అచ్చరే, నువ్వు అందరితోనూ తమాషాలు చేస్తావేంటి? అసలు నువ్వు ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికా లేక అందరినీ ఏడిపించడానికా? అందరినీ కాదు, మరి ఆ లింగం గాడిని ఒక్కనే. ఆ అబ్బా కూతురు ఇద్దరు ఒకటే, తీసుకోండి. నో థ్యాంక్ యూ. మధ్యలో మా చిట్టి ఏం చేసింది? మీ చిట్టియా? యా, చిట్టి మీకు తెలుసా? ఆఫ్ కోర్స్, మై బెస్ట్ ఫ్రెండ్. ఆహా. పాపం చిట్టికి వాళ్ళ నాన్న చేసే పనులేవి తెలియవు. వాళ్ళ నాన్న అన్ని అదవ పనులు చేస్తుంటాడా?
అన్నీ కాదు మ్మ్. మొన్న ఒక సంబంధం విషయంలో చాలా పొరపాటు జరిగిపోయిందని చెప్పింది. మరి అదే ఆ సంబంధానికి వెళ్ళి ఫీజు పోగొట్టుకుంది నేను, అందుకే ఈ కడుమంట. ఓ రియల్లీ? చిట్టికి తల్లి లేదు కదా, ఉంటే ఆవిడైనా వాళ్ళ నాన్నకి నచ్చ చెప్పేది. అవును, వాళ్ళ అమ్మే ఈ గొట్టంగడి బాధ పడలేక వెళ్ళిపోయి ఉంటది. చిట్టికి మాత్రం వాళ్ళ అమ్మ బుద్ధి వచ్చి ఉంటది. సునీత గారు, ఆ బొండం ఎలా ఉంది? బాగుండమా? నేను తను అలాగే పిలుస్తాను. మా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్. నేను తన కాలంలో ఈత కూడా నేర్పిస్తుండేవాడిని. ఏంటి నవ్వుతున్నా? ఏం జరిగిందో చెప్పు. నేను సార్ తనకి ఈత నేర్పుతుంటే మధ్యలో తన చెట్టు ఊడిపోయింది. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఓకే, తను ఇప్పుడు చీరలో ఉంటుంది అనుకోండి. సునీత గారు, చూడడానికి చిట్టు ఇప్పుడు ఎలా ఉంటుంది? నాలాగే ఉంటుంది అనుకోండి. ఆహా, మీ అంత కాదు, మీకంటే కొంచెం తక్కువగా ఉండొచ్చు. కాదు, నాకంటే అందంగా ఉంటుంది. నిజంగా? నాకెందుకు చిట్టిని చూడాలనుంది. వాళ్ళ నాన్న ప్రాణాలు తీసేస్తాడు. వాడబ్బా ఎందుకులేండి, వాడి పేరు తలుచుకుంటేనే బూతులు వస్తున్నాయి. సునీత గారు, చిట్టి మీ ఫ్రెండ్ అంటున్నారు కదా, మా ఇద్దరిని ఒకసారి కలపకూడదు ప్లీజ్? వై? వై అంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, నువ్వే ప్రొఫెసర్ తోనూ గొడవ పెట్టుకోనంటే తీసుకొస్తాను. కొంచెం ఆలోచించాల్సిందే, ట్రై చేస్తాను. ఇతన్ని జాగ్రత్తగా చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కేసులు చాలా తక్కువగా దొరుకుతాయి. సబ్జెక్ట్ ఏమిటంటే, ఈ కుర్రవాడు 6 సంవత్సరాలుగా ఇదే స్టేజ్లో ఉన్నాడు. ఇతను బ్రతికే ఉన్నాడు, కానీ బ్రతికున్న శవం లాంటి వాడు. ఏ బాస్, బతికే ఉన్నాడు అంటున్నావు కదా, ఇంకా శవం లాంటి వాడు ఎందుకు అలాంటి మాటలు? తీసుకెళ్లి పిల్లవాడిలో ఉంచొచ్చుగా. ఈ శవాల మధ్య చాలా టూ మచ్గా ఉంది. యు సీ మిస్టర్ శంకర్, ఇతనికి మనలాగా భౌతిక అవసరాలు ఉండవు, కాబట్టి వార్డులో పెడితే బెడ్ వేస్ట్ అవుతుంది తప్పితే వేరే ఉపయోగం ఉండదు. నౌ సీ, ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్, నేను వేసే టార్చ్ లైట్ వెలుగు అతని కంటి పాపల వరకు మాత్రమే వెళుతుంది. బాస్, ముందు టార్చ్ ఆపు. ఎందుకు? కంట్లో లైట్ పడుతుంది కదా, బాధగా ఉండదు? శంకర్ ప్లీజ్, నువ్వు కూర్చో. ఇతనికి ఎటువంటి బాధ ఉండదు, ఎందుకంటే ఇతను ఏమీ చూడలేడు, ఏమి వినలేడు, ఏమి మాట్లాడలేడు. హిస్ సెన్సెస్ ఆర్ ఆల్ డెడ్. ఈ సబ్జెక్ట్ మెథడ్కి ఏది చేరే ఛాన్స్ లేదు. ఓ డాక్టర్, సబ్జెక్ట్ ఏంటి? అతనికి పేరు లేదా? ఉంది. ఆ, ఇతని పేరు శ్రీరామచంద్రమూర్తి. మరి ఇంకే చక్కగా దేవుడి పేరు పెట్టుకున్నాడు, ఆ పేరుతో పిలవచ్చుగా. యు సీ మిస్టర్, ప్రెస్టేజా? లుక్ మిస్టర్, మనం ఏ పేరు పెట్టి పిలిచినా ఇతనికి ఏమీ తెలియదు, ఏమీ వినపడదు. ఒక యాక్సిడెంట్లో ఇతని తల్లిదండ్రులు ఇతని కళ్ళ ముందే చనిపోయారు. అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. అయిపోలేదు. ఆ రోజు నుంచి తన కళ్ళ ముందు చనిపోయిన తల్లిదండ్రుల కోసం ఆ కళ్ళతో వెతుక్కుంటున్నాడు. కనురెప్ప వేస్తే ఎక్కడ కనిపించకుండా పోతారేమోనని కళ్ళే ఆర్పడం లేదు. ఈ శ్రీరామచంద్రమూర్తి ఈ రోజు నుంచి ఇక్కడ ఉండడు. సారీ, పద నాన్న. మిస్టర్ శంకర్, ఎక్కడ తీసుకెళ్తున్నావు? పిల్లల వార్డుకి. నీకు బెడ్డే వేస్ట్ అంట, కొంచెం కూడా సింపుతే లేదు. ఓ సారీ, సారీరా. సారీ శ్రీరామ్. ఏమ్మా, బాధగా ఉందా? నేను ఇలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుందిరా. 6 ఏళ్ల నుంచి ఉల్కు పలుకు లేకుండా పడున్నావా శ్రీరామ్? మాట్లాడినానా? ఈ డాక్టర్లు ఎవరికి నీ మీద కొంచెం కూడా జాలి లేదురా. అసలు నేను మనిషిగానే గుర్తించట్లేదు. 4 పుస్తకాలు చదివేసి పెద్ద దేవుళ్ళ ఫీల్ అయిపోతుంటారు. ఏ డాక్టర్, ఆ హెడ్ ఫోన్స్ ఒకసారి. శ్రీరామ్, చూసావా నీ గుండె దద్దగమని ఎలా కొట్టుకుంటుందో? ఇక మీద ఎవరైనా సరే నేను అడిగితే బతుకున్నా అని చెప్పు, సరేనా? కావాలంటే నువ్వు విను. నువ్వు 100% బతుకున్నావు. ఇక మీద ఎవరైనా సరే అడిగితే నీ గుండె చప్పుడు వినిపించు, సరేనా? రేడియం, నువ్వు ఓపెన్ చేయాలి. అండ్ సార్, హీ జస్ట్ టుక్ ద సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్. మరి మీరేం చేయలేదా? ఏం చేయమంటారు? వాడితో గొడవ పెట్టుకోమంటారా? వాడు నా గొంతు పట్టుకున్నాడు. ఐ కుడ్ హ్యావ్ డైడ్.
క్లాస్ రూమ్ లో ఎంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతాడు. అతని భాష అంతా స్లమ్ వాళ్ళు మాట్లాడుకునే దానిలో ఉంటుంది. వాట్ ఈస్ దిస్? ఈస్ దిస్ సమ్ కంట్రీ భాష? అరే జల్దీ తీసుకురా. సార్ స్టూడెంట్స్ అంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడేటట్లు ఒక సర్క్యులర్ పంపించండి. ఎస్ యువర్ రైట్ సార్. మా అందరి ఉద్దేశం అతను సస్పెండ్ చేయాలి, లేదా అతన్ని మాతో మర్యాదగా మాట్లాడమని వార్నింగ్ ఇవ్వాలి. అతనికి వార్నింగ్ ఇచ్చేద్దాం ఎవరికీ లేదు. సో బెటర్ టు రెస్ట్ ఎట్ హిమ్. వన్ సెకండ్ మనం అతను ఏమి చేయలేం. ఎందుకని? ఏ కారణం చూపించి అతన్ని తీసేస్తారు? లెక్చరర్స్ ని క్వశ్చన్స్ అడుగుతున్నాడనా, లేకపోతే మర్యాదగా మాట్లాడడం లేదనా? మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు. తను ప్రీ మెడికల్ ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చాడు. చాలా బలమైన కారణం ఉంటే తప్ప మనం అతన్ని తీసేలేం. అరే తెల్ల టోపీ ఎరా. అరే చిన్నపిల్లలు వాడే ఆడదు. ముందుకెళ్ళి లెఫ్ట్ జరగండి. ఎస్, అతన్ని ఇంటికి పంపించేయాలంటే ఒకే ఒక మార్గం ఉంది. మిస్టర్ రఫీ సార్. ఈ టర్మ్ ఎగ్జామ్ పేపర్ మీరు సెట్ చేయండి. ఓకే సార్. ఈ ఇన్స్టిట్యూట్ హిస్టరీలో ఇంతవరకు ఎవ్వడూ ఇవ్వనంత టఫ్ గా పేపర్ ఉండాలి. షూర్ సార్. అతను ఎలాంటి చీటింగ్ చెయ్యకుండా మీరే క్యార్ తీసుకోండి. వాడు ఫెయిల్ అవుతాడు, మరుసటి రోజే వాడి చేతిలో రెస్టిగేట్ లెటర్ ఉంటుంది. కాలేజ్ నుంచి అవుట్. తీసుకురండి రా. వెళ్ళి సరిగ్గా పెట్టండి. సార్ సార్, శంకర్ ఏదో బెడ్ తీసుకొచ్చారు సార్. ఓ మై గాడ్, కమ్ ఆన్. అండ్ యు మైండ్ యువర్ లాంగ్వేజ్. తీసుకొచ్చారు ఏంటి? సారీ సార్, తీసుకొచ్చాడు సార్. తీసుకొచ్చాడు, కరెక్ట్. కమ్ ఆన్. బాస్, ఇది నీ పర్సనల్ బెడ్. హాయిగా ఏ టెన్షన్ లేకుండా పడుకో. ఈవేళ నుంచి నిన్ను ఎవ్వరు ఏమీ అన్నారు. అన్నా బాగా వచ్చిండే. అరే లొల్లి చేయకండి. What is this nonsense? Is this a hospital or an amusement park? Shankar, ఏమాయా, what is this? వంకాయ పుల్స్. ఇక్కడ ఏం జరుగుతుందో నేను అడగచ్చా? అడుకో. శంకర్ ప్రసాద్, నిన్ను విషయం అడగాలి. What are you up to now? In my service of 25 years, I have met a lot of people like you, and I know what to do with them. అన్నా మామ ఇంగ్లీష్ లో మాడుతుండు. మనం ఇస్తాం చూడు. See uncle, vulture eating 100 buffaloes, one cyclone, finish. How is it? అరే అన్న ఇంగ్లీష్ మాట్లాడిండు. ఏమన్నాడు? వైచర్ అంటే రాబం, బఫెలోస్ అంటే గుడ్లు, సైక్లోన్ అంటే తుఫాన్. అండర్స్టాండ్? 100 గొడ్డం తిన్న రాబందుకు గాలివానకు చస్తుంది అన్నాడు. Shut up. ఆ వల్చర్ ఎవరు? You vulture, I cyclone. అన్నా నువ్వు వీడుండి 5 దినాల్లో ఇంత ఇంగ్లీష్ నేర్చుకున్నావంటే దీని తల్లి 5 ఏండ్లలో మామని మాటల్లో పెట్టి మూత్రపిండాల గాయ చేస్తావా? శంకర్, నువ్వు చేసే పనులేవి బాగోలేవు. అదేని మాయా. I want the bed to be removed right now. You'll pay for this. Come on. పదవయ్యా. అరే ఓ కటింగ్ మస్తు ఉండాలా. మా శ్రీరామ్ హీరో లెక్క ఉండాలా, లేకపోతే పీక కోస్తా బిడ్డ. అలాగే సార్. త్వరగా కానీ మా శ్రీరాముని ఎండలో తిప్పాలి. ఎండలు ఎందుకన్నా? అరే ఎండలో తిరిగితే బాడీకి విటమిన్ డి దొరుకుద్దమ్మా. హెల్త్. అరే అన్నా చాలా ఎదిగిపోయావనా నువ్వు. అంత నీ అభిమానం లేరా? అన్నా నీకు బుర్ర ఎక్కువ అన్నా. నేను ఇంకో విషయం చెప్పనా? చెప్పన్నా. మొత్తం శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయరా? అదే బొక్కలు. అరే మనకి బొక్కలు ఎరకడుడే ఎరుక లెక్కలాడ తెలుసా? మనల్ని అడుగమ్మా చెప్తాం. ఎంతనా? 206. నిన్నే చెప్పారు. అరే అన్నా నువ్వు డాక్టర్ అయిపోయినావే, ఇంకెందుకన్నా ఈ కాలేజీ? అదే అనుకుంటున్నా. ఎక్స్క్యూజ్ మీ సునీత. శంకర్, అన్నా ఇదొకడు. రండి కూర్చోండి. ఒకసారి అటు వస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి. అలాగే. శంకర్, నీ అలవాట్లు మార్చుకోవాలి. ఇదా? ఇది కాదు, నువ్వు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి. ప్రొఫెసర్లంతా నీ మీద చాలా కోపంగా ఉన్నారు, స్పెషల్లీ డీన్. వాడబ్బా, వాడి కోసం ఓ మై గాడ్, నీతో అంటే నేను కూడా స్పాయిల్ అయిపోయాను. స్టాప్ ఇట్. నేను సీరియస్ గా చెప్తున్నాను. ఓకే బాస్. రాబోయే టర్మ్ ఎగ్జామ్ చాలా టఫ్ గా పెడుతున్నారు, ముఖ్యంగా నీకోసం. నువ్వు ఫెయిల్ అయితే నిన్ను పర్మనెంట్ గా కాలేజ్ నుంచి పంపించేస్తారు. నేను చెప్పేది నీకే. ఎటో చూస్తావేంటి?
లెక్క ఉన్నాడన్నా. శ్రీరామ్ సో క్యూట్. శంకర్ ప్లీజ్ టర్మ్ ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవ్వు. అలాగే. శంకర్ నువ్వు పాస్ అయితే నిన్ను చిట్టి దగ్గరికి తీసుకెళ్తాను. ప్రామిస్. ప్రామిస్. ఎస్. జై బోలో మహమ్మద్ రఫీకి. మీరు మళ్ళీ అరే చల్ బే చల్. అరే కాకా మంచిగున్నావే. అరే క్యారమ్ ఆడుకుందాం రావే. హాయ్ బాబాయ్, బాగున్నా? ఆడుకోనికి వచ్చినాం బాబాయ్, క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు అందరూ. మా ఇల్లు ఏమైనా క్లబ్ అనుకున్నారు ఆడుకోవడానికి? అబ్బా వాళ్ళతో ఆడొద్దు. అరే చూప్. పేపర్ చాలా టఫ్ గా ఉంది కదా. చాలా కష్టంగా ఉంది. కొంచెం హెల్ప్ చేస్తారా? సరే పని చూసుకోండి. ఎలిమెంటరీ కెనాల్. ఎలిమెంటరీ కెనాల్ రాసేసావా? సరే క్వశ్చన్ నెంబర్ 4 కి జవాబు స్పైనల్ కార్డ్ ఎట్రోఫీ ఇండ్యూసెస్. సరి చెప్పు. స్పైనల్ కార్డ్ ఎట్రోఫీ రాసేవా? స్పైనల్ కార్డ్ ఎట్రోఫీ. కాసేపు కూర్చుంటారా? నాకు అసలు ఏం వినిపించట్లేదు. ప్లీజ్ బి సైలెంట్ యార్, ఐ కాంట్ కాన్సంట్రేట్. రాసుకో. స్పైనల్ స్పెల్లింగ్ చెప్పు. SPINAL కార్డ్ CORD. చాలా డిఫికల్ట్ గా ఉంది డాక్టర్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. ఇదిగో కొంతమంది కాపీ కొడుతున్నారు, చూసుకో. దిస్ బాయ్ ఇస్ అ జీనియస్. మళ్ళీ పాస్ అయ్యాడు. శంకర్ ప్రసాద్ కనుక ఇక్కడ మెడిసిన్ కంప్లీట్ చేస్తే ముందు ముందు హాస్పిటల్లో పేషెంట్స్ అంతా డాక్టర్ భయ్యా కడుపు నొప్పి, డాక్టర్ భయ్యా కాళ్ళు నొప్పి అంటారు. రఫీ, Yes, sir. ఐ వాంట్ టు నో దిస్. అతనికి టెస్ట్ లో ఎన్ని మార్కులు ఎలా వచ్చాయి? హౌ వుడ్ ఐ నో సార్? ఆఫ్ కోర్స్, హౌ వుడ్ యు నో? నిన్ను అడుగుతున్నానంటే హౌ వుడ్ యు నో? మీరు శంకర్ ప్రసాద్ అని పిలిచారా? కాలిమన్ రండి. లింగమాయా పిలిచావా? యా మిస్టర్ శంకర్. సారీ డాక్టర్ మావయ్య. ఎందుకని? మిస్టర్ శంకర్, మళ్ళీ మీరు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారన్నమాట. నిజంగా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మన ప్రొఫెసర్ పుణ్యం. అంటే చదువు బాగా చెప్తారు. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నేను నేర్పించాలనుకుంటున్నాను అని అంటాననుకున్నావు కదూ? అన్నాను. శంకర్ దాదా MBBS అవ్వాలనుకుంటున్నాను. ఇది ఇలా చీట్ చేసి ఎగ్జామినేషన్ పాస్ అయ్యా? మా డాక్టర్ మాయ కనిపించాడు. కరెక్ట్, చీట్ చేశాను. ఇక ముందు కూడా చీట్ చేస్తాను. ఏం పీకున్నా పీక్కో. ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. హే, ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఏమి ఇక్కుంటావో ఇక్కో అన్నాను. వాట్ డిడ్ హి సే? నేనంటే ఏంటో నీకింకా అర్థం కాలేదు. నేను నిన్ను ఈ కాలేజీ నుంచి పంపించేయగలను. ఆ? మీ నాన్నను నీకు ఎలా దూరం చేశానో అప్పుడే మర్చిపోయావా? ఎలా మర్చిపోతాను? అన్నీ గుర్తున్నాయి. అందుకే ఛాలెంజ్ చేసి ఇక్కడ సీట్ సంపాదించాను. నువ్వేం చేసినా ఇక్కడే చదివి డాక్టర్ని అవుతాను. నీ కూతురికి మొగుణ్ణవుతాను. నీకు రంకు మొగుణ్ణవుతాను. ఏం డాక్టర్ మాయ అర్థం కాలా? ప్రతిదీ ఇంగ్లీషులో చెప్పమంటాడు. ఇన్ ఫ్రాన్స్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఏమన్నాడు? ఇన్ ఫ్రాన్స్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నాడు. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. ముద్దొస్తున్న మాయ.